హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మేము ఒకరిమే ఆడ ఇంత ముట్టుకున్నాం, వాడు గది ముట్టుకుంటూ మేము గది ముట్టుకుంటూ గంతే జరుగుతారు. కదలికలు ప్రజల నుంచి కావాలి, రైతుల నుంచి కావాలి. చెప్పట్లేదు సార్, కొట్లాడని ఏది రాదు, కొట్లాడని ఏది రాదు. మన దగ్గర కూడా దొంగ మాటలు తప్పించుకుని ముడి లెక్క. నువ్వు మొదటి రోజు ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో ఉండే బ్యాంకుల నుంచి అడిగి ఏంది మొత్తం అసలు మా రైతులు తీసుకున్న అప్పు ఎంత, 2 లక్షల లోపల 2 లక్షల వరకు తీసుకున్న అప్పు ఎంత బాకీ చెప్పండి సార్ చెప్పారు. 49,000 కోట్ల రూపాయలు ఉన్నారు రైతులు. ఎంతమంది లెక్క చూస్తే 50 లక్షలు సాగు ఇచ్చిన లెక్క. బ్యాంకు కూడా ఎంత బదిలిస్తారు, ఇచ్చిన యువనకంలో పంపుతాడు. బ్యాంకులకు ఇచ్చే కాదు కదా, మీ పేరు మీద అకౌంట్కి డైరెక్ట్ గవర్నమెంట్ ఇచ్చి వచ్చేయాలి. అడిగిపోతే వాళ్ళ సాగు చెప్తాడు. అమ్మో ఇన్నైతే చేయలేమని చెప్పి ఏదో మళ్ళీ కూర్చొని ఏదో మాయ చేసేసి గంతలేదు 39,000 మళ్ళీ రాసి పోయింది. ఆఖరికి 31,000 అని క్యాబినెట్ తీర్మానం చేసింది. 31,000 కోట్లు బడ్జెట్లో పెట్టినాడు. 26,000 కోట్లు పెట్టింది. మేము అయ్యాలని అడిగి నువ్వు చెప్పిందేమో గంత లెక్క, ఇప్పుడు 26,000 కోట్లు పెట్టి మమ్మల్ని ఎట్లా సరిపోతాయి, ఎక్కిస్తాం అందరికి. ఏంది దీన్ని ఏం చెప్తుంది మనకు? వాళ్ళకి ముందే చెడు ఆలోచన ఉంది, రైతులకు ఎక్కువ కొట్టాలి అన్న ఆలోచన ఉంది, కనబడుతుంది మనకు. నువ్వు లేకపోతే 49,000 కోట్లు శాంక్షన్ చేయాలి. ఇస్తే ఈ అకౌంట్ ఇంకా వెళ్ళకపోతే తర్వాత ఇస్తానని చెప్పి అదే వేరే విషయం. ముందే ఒక తప్పుడు ఉద్దేశం ఉంది వాళ్ళకి, రైతులు మోసం చేయాలని సాగు నేర్చుకున్నారు. 60,000 కోట్లు అందబెట్టింది. ఈయన నేను ఇచ్చినాడు చూస్తే మొత్తం కలిపితే 17,900 22 లక్షలు ఉంటుంది. మనకు కనబడుతుంది కదా, 69,000 కోట్లు ఇక్కడ, 17,000 కోట్లు ఇక్కడ, 50 లక్షల రైతులు ఇక్కడ, 20 లక్షల రైతులు 40% వచ్చింది అంతే, 60% ఏంది మళ్ళా రైతులు ఏడు తిరుగుబాటు చేస్తారు అని చెప్పి వాళ్ళు అంగేషన్ వేసి మీరు అప్లికేషన్ పెట్టుకుని అంటే మీరు వ్యవసాయం అని పెట్టి మళ్ళీ ఆఫీస్ కలెక్టరేట్ వాళ్ళ ఆమె చుట్టూ జరిగేది ఏంటి? మన బలహీన చేయడం. కేసీఆర్ ఎందుకు అన్నాడు మీరు చాలా విమర్శ చేసి చూడు, రైతులకు కాకుండా వాళ్ళకిచ్చిండు వీళ్ళకిచ్చిండు దొంగ మాట మాట్లాడింది కదా. కేసీఆర్ గారు దీన్ని దృష్టి పెట్టుకుని మళ్ళీ కొద్దిమందికి ఇచ్చి కొద్దిమందికి వద్దంటే ఈ అధికారులు తక్కువ నూనె ఎక్కువ రాస్తారు, ఎక్కువ నూనె తక్కువ రాస్తారు. మనం చూస్తూనే ఉన్నాం, రెవెన్యూ రికార్డు ఏం రాసిన అవసరం చేశారు 60 ఏళ్ళకి. మళ్ళీ ఈ బలహీన చేయ కథ వస్తుంది. కాబట్టి వీళ్ళు చిన్నోళ్ళు లేడు పెద్దోళ్ళు లేడా, రైతు ఎవరైనా ఎంత చెట్టుకు అంతే కాదు. చిన్న రైతుకు కొద్దిగా పుట్టడు, పెద్ద రైతు ఎక్కువ ఉంది. రోడ్డు బాగుపడ్డాడు వ్యవసాయం చేసి ఇళ్ళకి వెళ్ళి అనే దాని మీద కేసీఆర్ ఆలోచన చేసి అందరూ చేసేద్దాం. వాస్తవానికి ఆనాడు కూడా ఇది వచ్చింది చర్చ. సార్ అందరికీ వేస్తే ఎంత సార్ 20,000 30,000 ఎకరాలు 50,000 ఇస్తే సార్ మాట్లాడండి. అందరూ కూడా ఇంకా రైతులు మాట్లాడండి, అందరూ కూడా జమ చేయండి. ఏం చేద్దామని ఆలోచన రైతుల పరిస్థితి మొదటికి వస్తుంది. మనం ఉన్న నీళ్ళు ఎక్కడ వద్దంటే వద్దంటే నీళ్ళు వచ్చినాయి, ఓట్లు మాత్రం వరదలు కొట్టకపోయినాయి. అర్థమైంది సార్, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.